హాయ్! నమస్తే. వెల్కమ్ టు మన టీవీ. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అమిత్ షాకు తనకు సెక్యూరిటీ కావాలంటూ కూడా లెటర్ రాయడం జరిగింది. దీనిపై పూర్తిగా విశ్లేషించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రఘవ. సార్ ఏంటంటారు? అమిత్ షా అర్జెంట్‌గా అమిత్ షాకు లెటర్ రాయాల్సిన పనేంటంటారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం? జగన్మోహన్ రెడ్డి తనకి సెక్యూరిటీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకి సెక్యూరిటీని తగ్గించింది, ఇవ్వటం లేదు. తనకి రక్షణ కల్పించాలి. తనకి ప్రాణహాని ఉంది అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి, అలానే రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లెయింట్ చేశారు. ఇంతకీ అతను కంప్లెయింట్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, మొన్న ఆయన మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్లారు. అప్పుడు ప్రభుత్వం ఆయన అనుకున్నంత భద్రత కల్పించలేదు అన్నది ఆయన కంప్లెయింట్. బాబు గారు ఏం చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పోవటమే ఇల్లీగలు. ఎన్నికలు కూడా అమల్లో ఉంది. వెళ్ళొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. పోలీసులు ఆయన పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పర్మిషన్ ఇవ్వనప్పుడు నువ్వు వెళ్ళటం ఎలా? దానికి సెక్యూరిటీ అడగటం ఎలా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వర్షం. ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిందంటే, ఆల్రెడీ పోలీసులు పోవటానికే పర్మిషన్ లేదన్నప్పుడు పోలీసులు ఎందుకు వచ్చి సెక్యూరిటీ ఇస్తారు? ఇల్లీగల్ యాక్టివిటీకి, వెళ్ళొద్దన్న పర్యటనకి, పర్మిషన్ లేనటువంటి పనికి పోలీసులు ఎందుకు నీకు కాపలా కాస్తారు? అవును. కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ లేదంటే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం. అవును. జెడ్ ప్లస్ కేటగిరీ. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉందో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో, దాదాపుగా అదే సెక్యూరిటీని కొంత కంటిన్యూ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు, ముఖ్యమంత్రి కాదు. అవును. ఒక పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి. ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు. అవును. అయినప్పటికీ జెడ్ ప్లస్ కేటగిరీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ అయినా ఏ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఇస్తారు? అతని స్థాయి ఏంటి? అతనికి ఉన్నటువంటి థ్రెట్ ఏంటి? అతనికి ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు ఏంటి? వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక వ్యక్తికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి భయం మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకొని బయటకు వచ్చేవారు. అవును. దాదాపుగా బయటకు రాకపోయేవాళ్ళు, ప్యాలెస్లోనే ఉండేవారు. ఒకవేళ రావాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే పరదాలు కట్టుకొని వచ్చేవారు. అవును. ఎంత విచిత్రం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పోవటానికి భయపడి ఇంట్లోనే దేవుణ్ణి పెట్టుకొని తిరుపతి దేవస్థానం సెట్ వేయించుకొని పూజలు చేసుకున్నారు. అవును. అది సహజంగా ఎవరు అలా చేయరు. ఎవరు అంత వెరైటీగా చేయరు. ఎంత వెరైటీగా చేయరు. దేవుని చుట్టాన్ని దేవుడి దగ్గరికే వెళ్తారు, దేవాలయానికి వెళ్తారు, దండం పెట్టుకొని వస్తారు. అవును. కానీ తిరుపతి సెట్ వేయించుకొని పూజలు చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. అది భయం కనపట్లేదా నీకు? అవును. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి వెళ్ళకపోవడానికి భయం కనపట్లేదా? ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల సమావేశం పెట్టారు. దానికి అప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. అంటే తమిళనాడు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి, అవును. పాండిచ్చేరి ముఖ్యమంత్రి, వీళ్ళంతా కూడా తిరుపతిలో మీటింగ్ పెడితే తిరుపతికి వచ్చారు. వాళ్ళంతా తిరుపతిలోనే స్టే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 రోజుల సమావేశంలో ముందు రోజు తిరుపతి వెళ్ళారు. సాయంత్రానికి మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు. అవును. మళ్ళా తిరిగి తెల్లారుజామున బయలుదేరి తిరుపతి వెళ్ళారు. మళ్ళీ ఈవినింగ్‌కి ఇంటికి వచ్చారు. ఎందుకు ఇంత ఇంటికి పోతున్నారని అమిత్ షా గారు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్టే చేయొచ్చు కదా! ఊకు ఖర్చు కదా! ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అవును. అటు ఇటు తిరగటం. ఒక నైట్ స్టే చేసేస్తే తర్వాత రోజు మీటింగ్ చూసుకొని రావచ్చు. అవును. ఎందుకు నిద్రపోవటానికి తాడేపల్లి ప్యాలెస్‌కెళ్ళాలి? అక్కడ తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాణ భయంతో భయపడుతున్నాడు. అవును. దానికి భయం 100 ఎక్కువ. బయట సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూడా కొట్టేశారు. యెస్. అతను ఎక్కడికొస్తే అక్కడ. అతను పరదాలు కట్టుకొని రావటం కోసం, అవును. అతని సెక్యూరిటీ లెవెల్స్ కోసం చుట్టూ ఉన్న చెట్లను కూడా కొట్టేసి అవును. జనాన్ని ఎవరిని రాకుండా చేయటం. చివరికి ఆయన సొంత నియోజకం పులివెందుల పోయినప్పుడు కూడా అంచెలంచెల సెక్యూరిటీ. చుట్టూ ఉన్న జనాన్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. అవును. ఒకప్పుడు ఆయన ఓదార్పు యాత్ర చేసి జనం దగ్గరగా పోయినట్టు వ్యక్తి, పాదయాత్ర చేసి జనాన్ని నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన వ్యక్తి, అవును. ఆయన ఉండకుండా, ఆయన వినకుండా, ఆయన కనపడకుండా సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయంలో ఉన్నారు. ఎంత భయము అంటే, ఆయన ఇంటికి ఇనుప కంచెలేసుకొని వేలాది మందిని హ్మ్. సెక్యూరిటీ పెట్టుకొని బతికినటువంటి పరిస్థితి. ఎందుకంత భయం అంటే, ఆయన భయం వల్ల అవినాష్ రెడ్డి మీద లేదు. ఎందుకంటే ఆయనకి ఒక ఫ్యాక్షనిస్ట్‌కి ఎవరితో ఈ ప్రాణహాని ఉంటది? ఇంకో ఫ్యాక్షనిస్ట్‌తోనే ఉంటది. అవును. కత్తి పట్టుకున్నోడికి కత్తి నుంటే ఇబ్బందుంటది. తుపాకీ పట్టుకున్నోడికి తుపాకీ నుంచే ఇబ్బందుంటది. మనకు చాలా ఉదాహరణలు చెప్తున్నాయి గదా! అవును. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ కత్తులు, గన్నులతో పెరిగిన మైండ్ సెట్ కదా! అవును. ఒక ఫ్యాక్షన్ మైండ్ సెట్ నేపథ్యం నుంచి వచ్చిన మైండ్ సెట్ కదా!
కాబట్టి ఆయనకి ఆ భయమే ఉంది. వివేకానంద రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో ఉమ్, తనకు కూడా అదే గతి పడుతుందా అనే ఒక భయంలో ఉన్నాడు అనేటువంటిది చాలామంది ఆయనని దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే మాట. అవును నేను కాదు, అవును వైసీపీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా చూసి బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి సీతారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయంలో ఉన్నారు, ఎందుకు భయంలో ఉన్నారో ఆయన మనసులోకి పోయి మనం తొంగి చూడలేము. అవును కానీ ఆయనతో కలిసి నేను ట్రావెల్ చేసిన కొంతమంది చెప్పగలరు కదా! అవును ఇప్పుడు నువ్వు నాతో కలిసి కొన్నాళ్ళుగా ట్రావెల్ చేసినప్పుడు, నా గురించి కొంత నీకు అర్థమైద్ది కదా! అవును అట్నే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేసినోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ తెలిసినోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు అంటే, అవినాష్ రెడ్డికి భయపడుతున్నారు, ఫ్యాక్షనిస్ట్‌లకు భయపడుతున్నారు, కత్తులకి భయపడుతున్నారు, తుపాకులకి భయపడుతున్నారు. అవును అందుకని సెక్యూరిటీ పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటికీ అదే సెక్యూరిటీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. తన అవును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో, ఇప్పుడు కూడా అదే సెక్యూరిటీ కావాలి. సాధ్యమైందంటే టెక్నికల్ సాధ్యం కాదు. అవును నీ స్థాయి తగ్గినప్పుడు నీ సెక్యూరిటీ కూడా తగ్గిద్ది. అవును మళ్ళా నీ స్థాయి పెరిగినప్పుడు నీ సెక్యూరిటీ కూడా పెరిగిద్ది. ఎవరైనా ఇప్పుడు నాకు కూడా కావాలనిపిస్తుంది బట్ సెక్యూరిటీ. గవర్నమెంట్ తప్పుతో సెక్యూరిటీ కావాలని నాకు కూడా అనిపిస్తది. నేను రోజు చాలా మంది మీద వీడియోలు మాట్లాడుతూ ఉంటాను. అవును చాలామంది నేను నచ్చనోళ్ళు, నా భావాజాలం నచ్చనోళ్ళు, నేను ఎవరినైతే విమర్శిస్తానో వాళ్ళు నా మీద పగబట్టి ఉండొచ్చు కాక, అవును నాకు కూడా కావాలనిపిస్తది. కావాలనిపిస్తే కాదు కదా! ప్రభుత్వానికి ఇతను నిజంగానే థ్రెట్ ఉంది అని పోలీసులకి నేను నమ్మితే, ప్రభుత్వం నమ్మితే సెక్యూరిటీ ఇస్తారు. అవును చెప్పగానే ఇవ్వడానికి ఏముండదు కదా! జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇస్తారు. అందులోనూ సహజంగా ఎమ్మెల్యే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా కూడా ఇప్పుడు ఏదైతే రోప్ కావాలని రోప్ మా వాళ్ళే తిరిగారంటూ కూడా చెప్తున్నారు. అంతకు యెస్. ముందు ఏమో పోలీసుల్ని విమర్శించారు. ఆయనకి రో పార్టీ కావాలి. జెడ్ ప్లస్ సరిపోదు. రో పార్టీ కూడా కావాలి. ఆ అవును రో పార్టీ కూడా 3 అంచెలు కావాలి. ఒక అవును అంచె కాదు. 3 అంచెల రోప్ సెక్యూరిటీ కావాలి. అవును 3 అంచెల రోప్ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారికి ఏ సెక్యూరిటీ ఉందో ఈయనకి ఆ సెక్యూరిటీ కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మావోయిస్ట్ థ్రెట్ నుంచి తప్పించుకున్న తర్వాత అవును ఆయనకి ఆ రకమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అవును కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. తర్వాత ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ సహజంగానే ఎక్కువ ఉంటది. అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఆయనకి ఆయన ఇచ్చుకున్నారు. అంత అవును సెక్యూరిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు. అవును జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ తీసుకున్నారో, అంతలో సగం సెక్యూరిటీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లే. అవును ఆయనేం పరదాలు కట్టుకొని పోవట్లే. నువ్వు మీడియా మైక్ పట్టుకొని పో, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి కూడా మైక్ పెట్టగల పరిస్థితిలో ఆయన తిరుగుతున్నారు. అవును మరి ఆ వయసులో ఉన్న వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి లేని సెక్యూరిటీ నీకెందుకు? హ్మ్. నువ్వు మహా అంటే నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రివి. అవును కానీ ఆయన ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రానికి, నువ్వన్న విభజిత రాష్ట్రానికి, ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అవును ఆయన 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా నాలుగోసారి పనిచేస్తున్న ఆ వ్యక్తి మావోయిస్ట్ థ్రెట్‌లో ప్రాణాల మీద తెచ్చుకొని బతికినటువంటి వ్యక్తి, అవును ఆ వ్యక్తికి లేనటువంటి సెక్యూరిటీ నువ్వెందుకు అడుగుతున్నావు? అని నువ్వెందుకు భయపడుతున్నావు? హ్మ్. భయం లేకుండా తిరుగుతున్న వ్యక్తులు నీ ముందున్న చంద్రబాబు నాయుడు గారు లాంటోళ్ళు, నువ్వు హ్మ్. భయపడుతున్నావంటే ఆ ప్రాబ్లమ్ నీ మైండ్ సెట్‌లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అవును అది అర్థం చేసుకోవాలి ఆయన. ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం చూసుకుంటది. ఆయనకి ఇస్తున్న సెక్యూరిటీ ఆయన చరికో సహజంగా నువ్వు కూడా ఎమ్మెల్యేల దగ్గర చూసుంటావు. ఎమ్మెల్యేకి ఎంతమంది ఉంటారు? ఇద్దరే 2+2 ఉంటారు. 2+2 మహా అంతే కదా! 2 ఉంటారు. ఇంకా ఎవరన్నా కావాలంటే తెచ్చుకో. ఆ! మహా అంటే 2+2 ఇస్తారు. అవును కానీ ఈయనకి జెడ్+ ఇస్తున్నారు కదా! అవును కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. థాంక్ యూ సార్.